ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ప్రతిరోజు కూడా ప్రస్తుతము తిరుమల కొండ పైన సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం అనేది పడుతోంది. చిరుజల్లులు ఖచ్చితంగా పడుతున్నాయి. తిరుపతిలో కూడా పడుతున్నాయి. ఒక రోజు పడకపోయినా రెండో రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. భారీ వర్షం కాదండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక అరగంట వర్షం అయితే పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే రెండో పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, మీ ఇంట్లో గనక 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే దర్శనం టికెట్ అవసరం లేదు. మీరు ఏ టికెట్ అయినా బుక్ చేసుకోండి తల్లిదండ్రులు. అది మీ ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా 12 సంవత్సరాల లోపల ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళకి తిరుమల దర్శనానికి టికెట్తో పని లేదు. తల్లిదండ్రులతో పాటు వారు ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు. సపోజ్ తల్లిదండ్రులకి 300 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ ఉండండి, లేకపోతే సేవా టికెట్లు కానీ ఇతర ఏ టికెట్ విఐపి బ్రేక్ దర్శనం అయినా ఏదైనా ఉండనివ్వండి. కానీ పిల్లలకు 12 సంవత్సరాల లోపల ఉంటే టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటితే మటుకు ఖచ్చితంగా మీరు పిల్లలకి కూడా టికెట్ బుక్ చేసుకొని దర్శనం చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఇక ఈరోజు మరో పాయింట్ ఏమిటి అంటే, జూన్ అయిపోయింది కదండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో దర్శన టికెట్ లేని వారు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకు మీ అందరికీ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. నిన్న కూడా 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 4,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ప్రతిరోజు 4 గంటలకు సాయంత్రం ఇస్తారు. 2 నడక మార్గం వాళ్ళకు కూడా ప్రస్తుతము నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. మీరు అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఒక రోజు ముందుగానే వచ్చి ఈ 3 చోట్ల ఎక్కడో చోట సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారైతే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోవాలి. భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గం వాళ్ళ టోకెన్లు తీసుకున్నాక స్కానింగ్ చేయించుకోవడం కంపల్సరీ మర్చిపోవద్దు. ఓకేనా? టికెట్ లేకుండా రావాలి అనుకుంటే ఒక రోజు ముందుగానే రావాలి. సాయంత్రం 4 గంటలకి టోకెన్లు తీసుకోవాలి. అది నడక మార్గం వారైనా మామూలు వాళ్ళైనా ఎవరైనా కూడా ఒక రోజు ముందుగానే రావాలి. దూర ప్రాంతం వాళ్ళు ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనా అండి? మీ అందరికీ ఇది అర్థమైంది కదా. ప్రస్తుతానికైతే అలిపిరి నడక మార్గంలో టోకెన్లు లేవు. మిగతా ఏ టికెట్లు లేని వారు ఒకరోజు ముందుగా రావాలి. అర్థమైంది కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. అలాగే ఈ 3 నెలల్లో రూములు లేని వాళ్ళు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు తిరుమల కొండ పైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 6 నుంచి 8 గంటల లోపల ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేస్తే తప్పకుండా మీకు రూములు వస్తాయి. అక్కడ కూడా రాకపోతే లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3 అని. అక్కడన్నా మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోండి. లేదు అంటే తిరుపతిలోనే మీరు రూమ్స్ తీసుకోండి. ఇంకా అది కాదు అంటే కమెంట్ సెక్షన్లో నన్ను పిన్ చేయండి. రూమ్స్ కావాలంటే నేను ఒక లింక్ ఇస్తాను, అక్కడ ఉంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకేనా అండి? మరి నేను ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో సహాయపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.